ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో చేరవచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, నా తోటి మైనార్టీ సోదరులకు, క్రిస్టియన్ మైనార్టీ సోదరిమణులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ గారి నియోజకవర్గమైనటువంటి ఉరవకొండలో కూడేరు గ్రామము, కొరగూడు గ్రామంలో క్రైస్తవులు శాంతియుతంగా ప్రకటించేటువంటి సువార్త పత్రికలు, ఆ తర్వాత పవిత్ర గ్రంథమైనటువంటి బైబుల్ పంచుతూ శాంతియుతంగా సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ గ్రామంలో వాళ్ళు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయి బయలుదేరి వచ్చేటువంటి చివరి క్షణాలలో ఊరి బయటకు వచ్చిన తర్వాత వారిపైన విచక్షణ రహితంగా వారు వెళ్ళినటువంటి వాహనాన్ని ధ్వంసం చేసి వారిని కూడా వాహనంలో నుంచి బయటికి లాగివేసి దగ్గర ఒక 5 లీటర్ల పెట్రోలు వాటర్ బాటిల్స్ తీసుకెళ్లి వాహనం పైన చల్లి అక్కడ వాహనంను తర్వాత సువార్థికుల పైన చల్లి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి ఉంటున్నారు. ఆ విషయంలో భాగంగా కూడేరుకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే నాన్ బెయిలబుల్ కేసులు సెక్షన్స్ పెట్టి కనీసం వాళ్ళని స్టేషన్కి కూడా పిలిపించకుండా వారికి బెయిల్ ఇచ్చి వెళ్ళినట్లుగా మాకు సమాచారం ఉన్నది. ఆ సెక్షన్స్ కూడా 191, 193 ఆ తర్వాత అలా పెట్టారు. యాక్చువల్గా దీనికి పెట్టాల్సింది 302 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఈ భారతదేశము లౌకిక దేశముగా పిలువబడుతుంది. రాజ్యాంగం మనకి కొన్ని హక్కులు కల్పించింది. సువార్త ఎవరు ఏ మతాన్నైనా కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రకటించేటువంటి భావ స్వేచ్ఛ కలిగినటువంటి ఈ దేశం. అలాంటిది ఈ దేశంలో ఎవరు కూడా సువార్త ప్రకటించేదానికి లేదు, మేము దాడి చేస్తాము అని చెప్పేసి ఆ విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి పెద్దలు, నాయకులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. మన ఇదే ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గంలో దాదాపుగా 7 చర్చిలను కూల్చివేసి అక్కడ 7 మందిరాలు లేకుండా అక్కడ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. రఘురామకృష్ణరాజు గారు ఈరోజు డిప్యూటీ మేయర్గా ఉంటున్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉంటున్నారు. ఆయనకి ఈ మీడియా ముఖంగా తెలియపరిచేది ఒకటే విషయం, సార్, మీలాగా బ్యాంకుల్ని దోచేసి క్రైస్తవులు ఎవరు ఈ దేశాన్ని వదిలి పారిపోవాలని ట్రై చేయట్లేదు సార్, అది మీరు గుర్తించుకోండి. మీలాగా 1000 కోట్లు దోచేసి ఏ క్రైస్తవుడు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు. క్రైస్తవులు ఎంతసేపు ఉన్నా కానీ ఈ లోకానికి, ఈ దేశానికి వచ్చినటువంటి విషయం ఏమంటే సువార్తను ప్రకటించడానికి వచ్చారు. హాస్పిటల్స్ని, తర్వాత ఎడ్యుకేషన్ని, విద్యను ఈ విధంగా పంచడానికే వచ్చారు. ఏ క్రైస్తవుడు మీలాగా ఉన్మాదపు చర్యలు